హలో, వెల్కమ్ టు క్రిస్ కిచెన్ అగైన్. ఈరోజు మనము ఆఫ్ఘన్ సోయా కుర్మా రెసిపీ చూద్దామండి. దీనికి సింపుల్గా మీరు ఒక 50 గ్రామ్స్ సోయాని మీరు బాయిల్ చేసుకోండి. లైట్గా ఉప్పేసి కొంచెం 1 మినిట్ పెడితే చాలు. అలా ఉడికిన సోయాను పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మనం మసాలా తయారు చేసుకుందాం. దీంట్లో మనము అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసుకొని కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇందులో ఒక బే లీవ్ కూడా వేసుకుందాం. ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీంతో పాటు తర్వాత నూనెలో ఉల్లిపాయలు వేయించుకుందాం. కొంచెం కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు, ఎందుకంటే ఇవి అన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని కూడా పక్కకు పెట్టుకుని మిక్సీ జార్లో తీసుకుందామండి. ఈ మిక్సీ జార్లో మనం వేయించుకున్న మిశ్రమాన్ని, ఆనియన్స్ని, దీంతో పాటు మనము పచ్చి కొబ్బరి మరియు ఈ కొంచెం కాజు కూడా వేసుకుందామండి. నానబెట్టిన కాజు వేసుకుందాం. వేసుకొని వీటిని మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఎక్కువ నీళ్ళు పోయకండి, లైట్గా నీళ్ళు పోసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని దీన్ని పేస్ట్ చేయండి, చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము మళ్ళీ ఫ్రై ప్యాన్ పెట్టేసి ఇలా మనం ఉడకబెట్టుకున్న బాయిల్ చేసుకున్న సోయాను లైట్గా నూనెలో వేయించుకోవాలండి. ఎక్కువసేపు కాదు, మరి కొంచెం నూనె పోసి కొంచెం దాన్ని వేయించుకుంటే దాంట్లో కొంచెం తడిపోయి అవి కొంచెం గట్టి పడతాయి అన్నమాట. గట్టి పడతాయి. కొంచెం దాంట్లో పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మరీ వేయించుకోండి. ఇలా గట్టి పడడం ఎందుకంటే మనం గ్రేవీలో వేసినప్పుడు అది మెత్తగా విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఆ గ్రేవీని పీల్చుకొని మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇలా మనము కొంచెం పసుపు నూనెలో వేయించుకున్న దీన్ని సోయాను పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మామూలుగా ఫ్రై ప్యాన్ పెట్టుకుని అదే ఫ్రై ప్యాన్లో కొంచెం నూనె, కొంచెం పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు అంటే తెలుసుగా, మనం అన్నీ వేసుకోవాలి. మన ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, కొన్ని తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వాటిని కొంచెం లైట్గా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం అలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని నిదానంగా కలపాలండి. ఇందులో ఏంటంటే ఎక్కువ నీళ్లు పోసి కూడా కలపద్దు. అట్లా అని చెప్పి అసలు నీళ్ళు పోయకుంటే కూడా మాడిపోతుంది మసాలా మారడం వల్ల చేదు వచ్చేస్తుంది అనమాట. ఇందులో కాజు ఉండడం వల్ల తొందరగా అడుగు పడుతుంది అనమాట. అందులో చిన్న కొంచెం నీళ్లు పోసుకుంటూ దాన్ని మనము ఉడికించుకోవాలి. అలా మసాలా ఉడకాలన్నమాట. ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. అలా మసాలా మీరు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కలపకపోతే మాత్రం మీకు అడుగు పడుతుంది. మీకు అవసరం అనుకుంటే కొన్ని నీళ్ళు పోసుకోండి. మీకు మరీ ఎక్కువ కాకుండా కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. మీకు ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు నేను చేసేది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కనుక కొంచెం నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది. నీళ్ళు పోసుకొని అలా కలుపుకున్నాను. అది కొంచెం నూనె తేలాక అందులో కారము, మీ ఇతర ధనియా పొడి ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఉప్పు, కొంచెం తగినంత ఉప్పు. ఆల్రెడీ మనము సోయాలో కూడా కొంచెం ఉప్పు వేసాం కనుక టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. అలా అవన్నీ కలిపిన మిశ్రమాన్ని మనం మళ్ళీ కొంచెం ఆ మసాలాను బాగా నూనె తేలేంత వరకు ఉడికించుకుంటే అది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం సరిగ్గా ఉడకపోతే ఏది పచ్చిగా ఉన్నా కూడా మీకు అనుకున్న టేస్ట్ రాదు. ఇప్పుడు చూడండి, నూనె బాగా తేలింది. అందులో కొంచెం పెరుగు వేసుకోండి. కొంచెం గట్టిగా ఉన్న పెరుగుని దాంట్లో కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కొంచెం పెరుగు వేసిన తర్వాత కలపండి, లేకపోతే పెరుగు పగిలిపోతుంది. అది చూడడానికి కూడా మంచిగా కనబడదు. కలుపుకుంటే మీకు అన్నం కలిసిపోతుంది మసాలాలు. అలా కొంచెం పెరుగు త్వరగానే ఉడికిపోతుంది. అలా ఉడికిన దాంట్లో మీరు ఇందాక పక్కన పెట్టుకున్న సోయాని వేసేయండి. సోయాని కలిపేయండి.
సోయాని కలిపి కొద్దిసేపు రెండు కలిపి ఉడికించుకోండి. కొంచెం గ్రేవీ గట్టి పడుతుంది. మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ ఆఫ్ఘాన్ సోయా కుర్మా రెడీగా ఉందండి. దీన్ని మీరు బగారా రైస్లో కానీ రోటీ పరోటాలా కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.